మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, నరసింహాత్మ. గురుగారు, దేవీ నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు మనం ఏ అలంకరణ అనేది చేసుకోవాలి, ఆ రోజు చేసుకోవాల్సిన నైవేద్యాలు, పూజా విధానం వివరించగలండి? తప్పకుండా అమ్మా. మహాచండి, మహాచండి బంగారపు వర్ణంతో ఉన్నటువంటి చీర అమ్మవారికి పాయసాన్నం నివేదన చేయాలి. గారెలైనా నివేదన చేయవచ్చు. ఇక మహాచండి, మహా అంటే గొప్ప, చండి అంటే అమ్మవారి పేరు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారి చండీ సప్తశతి శ్లోకాల్లో వస్తూ ఉంటుంది. ఇది అంటే అమ్మవారు, ఈ చండీ అనే అమ్మవారు అన్ని రకాలుగా ప్రేరేపింపబడుతుంది. యాదేవి అన్ని చోట్ల ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? శక్తి రూపేణ సంస్థిత, శక్తి రూపంలో ఉంటుంది. యాదేవి సర్వభూతేషు అన్ని చోట్ల ఉంటుంది. బుద్ధి రూపేణ సంస్థిత, బుద్ధి రూపంలో ఉంటుంది. యాదేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత అంటే చేసే పనిలో ఉంటుంది. ఇలా నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని చెప్పబడుతుంది. అంటే అటువంటి అమ్మవారికి నమస్కారము. ఇవాళ మనం ఏది చెయ్యాలన్నా చండీ హోమాలు బాగా చేస్తాం. శక్తి స్వరూపినిగా చెప్పబడుతుంది అమ్మవారు. అంటే మనం చేసే ప్రతి పనిలో ఆమె ఉంది, ఆ భావన మనలో రావాలి. అట్లా అని చెప్పి దొంగతనం చేస్తే అమ్మవారు ఉంది అందుకే చేస్తున్నాను, లేదా మర్డర్ చేస్తే అమ్మవారు ఉంది అందుకే ఇలా కాదు. చెడు పనులకు కాదు, మనం ధర్మంగా బ్రతుకుతూ ఉన్న ప్రతి పనిలో కూడా అధర్మంగా ఉంటే అమ్మవారు కాళికాదేవి రూపంలో తీసివేస్తుంది మనల్ని కూడా. కానీ ధర్మంగా బ్రతకగలిగిన ప్రతి పని కూడా అమ్మవారే నాతో చేయిస్తూ, ఆమె అందులో ఉండి నన్ను, నా చుట్టూ ఉన్న ప్రతి వారిని కూడా ఉద్ధరింపచేస్తుంది అన్న భావనతో మనం చేయాలి. అది ఇక్కడ కూడా అధర్మాన్ని దరిచేరనివ్వవద్దు. అలా అనుగ్రహించు తల్లి, నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని అమ్మవారిని. అటువంటి తల్లికి నమస్కారము. ధర్మబద్ధంగా నాతో ఉంచి నా పనులలో నా బుద్ధిని ప్రేరేపిస్తూ చేస్తున్నటువంటి తల్లికి నమస్కారములు. మహాచండీ దేవతాయ నమః అని అనుకున్నా చాలు. మహాచండీ దేవత నమస్తస్యై నమస్తస్యై నమో నమః అనుకున్నా చాలు. ఎట్లా అనుకున్నా పలుకుతుంది. ప్రతిదీ కూడా ఆమె అయి, మనలోనే ఆమె నిండి ఉండి ఆమె అయ్యి మనల్ని ఉద్ధరింపచేస్తూ మనతో ప్రతి ధర్మకార్యము కూడా చేయిస్తూ ఉంటుంది. అంత గొప్పది. శత్రు సంహరణ చేసేది కూడా చండీదేవి. కాబట్టి శత్రు సంహరణకు కూడా ఇంట్లో చండీ పారాయణాలు, చండీ హోమాలు బాగా చేయిస్తూ ఉంటాం. అనేక రకాల అధ్యాయాలతో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పూర్ణాహుతి పెట్టుకొని మనం చేస్తుంటాం. ఈ చండీ హోమము యొక్క విధానమే, హోమ విధానమే కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఎంత చేస్తే అంత మంచిది చండీదేవికి. మహాచండీ దేవతాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండాలి. బంగారపు చీర, ఎందుకంటే జీవితం బంగారప్రదమై ఉండాలి. బంగారం అంటే బంగారం కాదు, మంచిగా ఉండాలి అని. ఇప్పుడు ఏదైనా గొప్ప పని చేసినా గొప్ప వస్తువుతో పోల్చుకుంటాం. బంగారం లాంటి పిల్లలు వాళ్ళు అంటాం. అంటే బంగారం అప్పటికే గొప్పది, అంత గొప్ప పిల్లలు అని చెప్పడం. అంటే మన జీవితం కూడా అట్లా గొప్పతనంగా ఉండాలి అని చెప్పడంలో బంగారపు వర్ణం అని చీర ఎందుకు చెప్తామంటే, అలా గొప్పగా నా జీవితం ఉండాలి. అంటే మన యొక్క చీరని కడతాం కదా, అంటే మన మొత్తం కూడా, మన ఆరా మొత్తం కూడా మనతో బంగారంలాగా గొప్పగా కప్పి ఉండాలి. మనం భగవంతుడికి, అమ్మవారికి చీర కట్టడం అంటే అర్థం ఏంటంటే అది మనలో కప్పిపోయి ఉండాలి, అది మనకు ఒక రక్షణగా ఉండాలి. పచ్చటి చీర కడతాం, జీవితం పచ్చగా ఉండాలి. బంగారపు చీర కట్టాం, బంగారంలాగా చక్కగా మెరిసిపోతూ ఉండాలి జీవితం. తెల్లటి చీర కట్టాం,
మనస్సు ప్రశాంతంగా ఉండాలి, ఇలా అన్నమాట. భగవంతుడికి అమ్మవారికి చీరలు కట్టే దాంట్లో కూడా ఇంత అర్థాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారిని అలా మనస్ఫూర్తిగా కొలుస్తూ మన జీవితం మొత్తం బంగారుప్రదంగా ఉండాలి అని కోరుకుంటూ అమ్మవారిని అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ప్రతి రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఆమె. ఇంకో అవతారంలో మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని అమ్మవారి ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ లేదు. అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే, పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర. మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదువు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైవే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళైతే ఆనందిస్తారో, ఎన్నాళ్ళైతే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతుంది అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కకు పడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు. మంచిదమ్మా.